హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మన ఛానల్లో 6th క్లాస్ అంటే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా కొన్ని బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ బిట్స్ తయారు చేద్దాం సార్. మనకి నార్మల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకి జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది సార్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నార్మల్గా మనకి మొత్తం నవోదయ పేపర్లోని మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది సార్. అందులో మనం ఫస్ట్ ఈ రోజు నుంచి మనం నార్మల్గా ప్రతి ఒక్కరికి ఎవరైతే నవోదయ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడేలాగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి మన ఛానల్లో వస్తాయి సార్. ప్లీజ్ ఎవరైనా మీకు దగ్గరలో ఎవరైనా నవోదయ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అంటే మనకి నార్మల్గా అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ టైప్లో ఉంటాయి సార్. మల్టిపుల్ చాయిస్ కూడా మనకి టోటల్గా మొత్తం పేపర్ అంతా కూడా మనకి 3 సెక్షన్స్గా డివైడ్ అవుతుంది. 3 సెక్షన్స్లో కూడా ఎలా ఉంటుందమ్మా, మనకి నార్మల్గా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అర్థమెటిక్ టెస్ట్ ఉంటుంది, ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది సార్. అందులో మనం అర్థమెటిక్ టెస్ట్లోని బిట్స్ చూస్తున్నాం సార్. అర్థమెటిక్ టెస్ట్లోని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తే సార్ మనకి నార్మల్గా ఒక 40 బిట్స్ ఉంటాయండి. ఫస్ట్ బిట్ సార్, ఏ నంబర్ విత్ 4 or more digits is divisible by 8 if the అంటే ఒక నెంబర్ ఇస్తాడండి సార్. ఆ నెంబర్ 4 or more digits ఉన్నాయి, అంటే 4 కన్నా ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి. 4 కన్నా ఎక్కువ డిజిట్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్ ఏ నెంబర్ అయితే మనకి 8లో డివిజిబుల్ అవుతుందని చెప్పగలము అని అడుగుతాను. అంటే మనకి ఈ బిట్ తెలియాలంటే మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. డివిజిబిలిటీ రూల్స్ నార్మల్గా మనకి అంటే 2లో ఎలా డివిజిబుల్ అవుతుంది, 3, 4, 5, 6, 7 అలా మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి సార్. ఆ డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఏ విధంగా మనకి క్యాన్సిల్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. అంటే ఒక నెంబర్ ఎలా ఉందని సార్, 4 కన్నా ఎక్కువ ఉంది, 4 నెంబర్స్ కన్నా ఎక్కువ నెంబర్ ఉంది. 4 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్ అనేది మనకి 8 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అని అలా చెప్పొచ్చు. ఆప్షన్ 1 చూడండి సార్, నెంబర్ ఈజ్ ఈవెన్ అన్నారు. కాదు సార్, లాస్ట్ డిజిట్ మనకి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి లాస్ట్ 3 డిజిట్స్ చూస్తారు. ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సార్, నార్మల్గా 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వకండి సార్. ఒక నెంబర్ డివిజిబిలిటీ రూల్స్లో 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా 0 1s ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉండాలి. ఇలా మనకి 1s ప్లేస్లో ఈ నెంబర్స్ ఉంటే కనుక ఆ నెంబర్ అనేది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఉన్న డివిజిబుల్ రూల్స్ తర్వాత చూద్దాం. ఒక 8 నెంబర్ తీసుకున్నామంటే ఖచ్చితంగా లాస్ట్ 3 డిజిట్స్ సార్, లాస్ట్ 3 డిజిట్స్ ఖచ్చితంగా మనకి 8 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ కనుక మనకి 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతే మొత్తం టోటల్ నెంబర్ అంతా కూడా 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందమ్మా. 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏంటి, మనకి డి అనేది ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8. అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8 టేబుల్లో క్యాన్సిల్ అయితే మొత్తం నెంబర్ ఎంత అయితే నెంబర్ ఉందో అంత నెంబర్ కూడా మనకి 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ సార్, 5 సెంటీమీటర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ కిలోమీటర్స్ యాజ్. అంటే 5 సెంటీమీటర్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయమన్నారు, మా కిలోమీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. అయితే మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే సార్, 1 సెంటీమీటర్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చమ్మా, 1/100 మీటర్స్ అని రాసుకోవచ్చు. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 1/100 మీటర్స్ అని రాసుకోవచ్చు. అయితే 1 మీటర్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి, 1 మీటర్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్స్ అని తెలుసు. అంటే మనకి కన్వర్షన్ చేయాలి సార్. కన్వర్షన్ వస్తుంది సార్ మనకి బిట్ ఇది మనకి. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత అప్పుడు ఎన్ని కిలోమీటర్స్ చేంజ్ అవ్వాలంటే 1/100 × 1000 km. అంటే 1/100 × 1000 km సార్. అంటే 100 × 1000 అంటే నార్మల్గా మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్, 1 తర్వాత ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. అంటే 1, 2 ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో 5 జీరోస్, 1, 2, 3 జీరోస్. అంటే మామూలుగా 1 సెంటీమీటర్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, 1/10⁵ కిలోమీటర్స్ అని రాసుకోవచ్చు. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు నార్మల్గా మనకి కన్వర్షన్ చేయాలంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు కిలోమీటర్స్లో చేంజ్ అవ్వాలంటే ఎంత అవుతుందమ్మా, 1/10⁵ కిలోమీటర్స్ అవుతుంది. అంటే 10⁻⁻5 కిలోమీటర్స్ అవుతుంది 1 సెంటీమీటర్ ఈక్వల్ టు. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు సార్, 5 సెంటీమీటర్స్ అన్నారు. 5 సెంటీమీటర్స్ అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే 5 సెంటీమీటర్స్ అంటే ఏమవుతుంది, 5 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అంటే 1/100,000 సార్. ఇప్పుడు 5 సెంటీమీటర్స్ అంటే ఏమవుతుంది, 5/100,000 అవుతుంది. 100,000 కిలోమీటర్స్ అవుతుంది. అంటే నార్మల్గా దీనికి డెసిమల్ ఫామ్లో రాస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంటే 0. డెసిమల్ ఫామ్లో రాసుకుంటే 0.00005 km అవుతుంది. అంటే 5 సెంటీమీటర్ ఈక్వల్ టైం అవుతుంది సార్ మనకి 0.00005 km అవుతుంది. ఆప్షన్ ఉందో లేదో చూద్దాం సార్.
0.00005 km ఉందంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి థర్డ్ వన్ సార్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 3, 4, 5 and 6. అంటే మనకి నెంబర్స్ ఇచ్చారు. ఈ కింద ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే మనకి 3, 4, 5, 6లో క్యాన్సిల్ అవుతుంది అని అడిగారు. దీనికి ఈజీ ప్రాసెస్ సార్. ఈజీ ప్రాసెస్ ఏంటంటే 3, 4, 5, 6కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 3, 4, 5, 6 ఏం ఫైండ్ అవుట్ చేద్దాం సార్, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ మొత్తం ఈ నెంబర్స్లో ఎక్కడ ఉందో లేదో చెక్ చేయండి సార్. 3, 4, 5కి ఎల్సిఎం ఏమవుతుందమ్మా, ఎల్సిఎం అనేది మనకి 3, 4, 5కి 60 అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే 60 అనే నెంబర్ మనకి దేనికి ఎల్సిఎం అవుతుందంటే 3 × 4 × మనకి నార్మల్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, 3, 4, 5, 6 సార్. నార్మల్ ఫస్ట్ 2 టేబుల్ తీసుకుంటే 3, 2, 5, 3. అగైన్ మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 3, 1, 5, 3. అగైన్ మళ్ళీ 3 టేబుల్లో 1, 1, 5, 1. అగైన్ మళ్ళీ 5 టేబుల్లో 1, 1, 1, 1 సార్. అంటే 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60 అనేది ఎల్సిఎం అవుతుంది మనకి. నార్మల్గా దేనికి 3, 4, 5, 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది సార్, 60 అనేది ఎల్సిఎం అవుతుంది. ఏ నెంబర్ అయితే మనకి ఆప్షన్ అండ్ నెంబర్ డివిజిబుల్ బై 3, 4, 5, 6 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అవుతుంది. అంటే ఏ నెంబర్ అయితే మనకి 3, 4, 5, 6 క్యాన్సిల్ అవుతుంది దాని యొక్క ఎల్సిఎం కింద తీసుకోవచ్చు. అంటే 60 అనేది ఏమవుతుంది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది ఏంటి సార్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్ డివైడింగ్ 4.239 by 0.9 we get. అంటే 4.239 ఎంత డివైడ్ చేయమంటున్నారమ్మా, 0.9తో డివైడ్ చేయమంటున్నారు. ఈ 4.239 ఎంత డివైడ్ చేయాలమ్మా, 4.239ని 0.9తో డివైడ్ చేయాలి. ఎంత డివైడ్ చేయమన్నారు సార్, 0.9తో డివైడ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ చూడండి పైన న్యూమినేటర్లో పాయింటర్ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఇంకొక 2 నెంబర్స్ ఎక్స్టెండ్ తీసుకోవచ్చు. అంటే ఈ నెంబర్లో రాసుకోవచ్చు కదా సార్, పాయింట్ తర్వాత 0 ప్లేస్ చేయకపోయినా ఒకటే కదా సార్. అంటే 0.900 కింద తీసుకోండి. 900 కింద తీసుకుంటే ఇప్పుడు రెండింటికి పాయింట్ చేంజ్ అవ్వాలంటే ఏం చేస్తామమ్మా, 4.239 × 1000తో మల్టిపుల్ చేస్తారు. ఎందుకంటే పాయింట్ తర్వాత 10 నెంబర్స్ ఉన్నాయి సార్, పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ని 3తో మల్టిపుల్ చేస్తే నార్మల్ నెంబర్కి చేంజ్ అవుతుంది. కింద నెంబర్ కూడా 0.900 ఇంటూ దీన్ని కూడా 1000తో మల్టిపుల్ చేయండి. ఇప్పుడు 1000 క్యాన్సిల్ అయితే ఎంత మిగులుతుందో మనకి ఇది 4.239/9 ఉంటుంది. ఇప్పుడు 4.239/9 ఉంటుంది సార్. 9 ఉంటే మనకి కింద మనకి 900 సార్. 900 అంటే 900ని ఎలా రాసుకోవచ్చు, 9 × 100 కింద చేంజ్ చేసుకోవచ్చు. అంటే 4239 / 9 × 100 సార్. ఇంటూ 100 కింద చేంజ్ చేసుకోవచ్చు. 100 కింద చేంజ్ చేసుకుంటే 9 టేబుల్లో 4239ని క్యాన్సిల్ చేయండి. 9 టేబుల్లో 4239ని మనకి క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే మనకి 471 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 471/100 ఉంటుంది సార్. 471/100 అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్, 4.71 సార్. 4.71 అంటే నార్మల్గా మనకి ఒక నెంబర్ అనేది మనకి కన్వర్షన్ చేసినప్పుడు ఈ విధంగా మనకి అంటే పాయింట్స్లో ఉంటే దానికి పాయింట్ తర్వాత 10 నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్తో అన్ని జీరోస్తో మనకి మల్టిపుల్ చేయొచ్చు సార్. అంటే ఇప్పుడు 4.71 ఆన్సర్ అవుతుంది. 4.71 అంటే ఆన్సర్ ఎక్కడ ఉంది సార్, బి అనేది ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ మై వాచ్ షోస్ 7:05 AM. ఇట్ ఈస్ 25 minutes ఫాస్ట్. ద కరెక్ట్ టైమ్ ఈజ్ అంటే వాచ్లో మనకి ఎంత చూపిస్తుంది అంటమ్మా టైం అనేది 7:05 చూపిస్తుంది. అయితే ఎన్ని నిమిషాలు ఫాస్ట్ తిరుగుతుంది, 25 minutes ఫాస్ట్ తిరుగుతుంది. అంటే ఏం చేస్తాం సార్, 7.05 మైనస్ చేయాలి. అంటే ఫాస్ట్ తిరిగేస్తాం కాబట్టి 25 minutes సబ్ట్రాక్ట్ చేయండి. 25 minutes సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ 5 minutes తీసేస్తే 7 సార్. ఇంకో 20 చేస్తే ఎంత అవుతుంది, 6:40 అవుతుంది. అంటే టైం ఎంత సార్, 6:40 AM. అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా. నెక్స్ట్ మనకి 6th వన్ సార్. 6th బిట్ ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ 80 స్టూడెంట్స్ వెంట్ టు పిక్నిక్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళారు. 80 స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళారంటే సార్, ఒక పిక్నిక్ వెళ్ళారంట. 25% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. అందులో 20% ఎంతమంది ఉన్నారు సార్, గర్ల్స్ 20% ఉన్నారు. అండ్ గర్ల్స్ అండ్ రెస్ట్ ఆర్ బాయ్స్. అయితే మిగతా వాళ్ళంతా కూడా ఒక 80 మెంబర్స్ ఉన్నారు సార్ స్టూడెంట్స్ మనకి. ఇక మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత సార్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత సార్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 80 సార్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 80 తీసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత ఉన్నారు సార్, పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది సార్, పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 20%. మిగిలిన పర్సంటేజ్ అంతా కూడా ఎవరు ఉన్నారని సార్, బాయ్స్ ఉన్నారు. మిగిలిన పర్సంటేజ్ అంతా కూడా ఎవరున్నారు సార్, బాయ్స్ ఉన్నారు. అయితే మన క్వశ్చన్ ఏమవుతున్నారు సార్,
హౌ మెనీ గర్ల్స్ షుడ్ బి యాడెడ్ టు మేక్ అంటే ఎంతమంది గర్ల్స్ని యాడ్ చేస్తే కనుక యాజ్ బాయ్స్ యాజ్ 70% అవుతారు అని అడుగుతారు. అంటే బాయ్స్ని 70% చేయాలంటే మనకి ఎంతమంది గర్ల్స్ని యాడ్ చేయాలి అని అడుగుతున్నారు. అయితే మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఇచ్చారు కానీ ఎంతమంది గర్ల్స్ అనేది అవ్వలేదు. అప్పుడు నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఏమవుతుంది సార్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు అంటే నార్మల్గా ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు. ఎంత పర్సంటేజ్ ఇచ్చారమ్మా, 20 ఇచ్చారు. అంటే 80 మెంబర్స్లో 20% అంటే 80 ఇంటూ 20% అవుతుంది. 80 ఇంటూ 20%, 80 ఇంటూ 20% అంటే 80 ఇంటూ పర్సంటేజ్ చేంజ్ అవ్వడం మనకి ఏం చేస్తాం సార్, బై 100తో డివిజిబుల్ చేయండి. అప్పుడు 0 0 0 0 క్యాన్సిల్ సార్. అంటే 8 ఇంటూ 2, 8 ఇంటూ 2 అంటే ఎంత సార్, 16 సార్. అంటే నార్మల్గా మనకి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 16 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు బాయ్స్ ఏమవుతుంది సార్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 80 - 16 ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద బాయ్స్ అన్నారు. అంటే 80 - 16 ఈక్వల్ టు 64 బాయ్స్ ఉంటారు సార్. అప్పుడు ఎంతమంది బాయ్స్ ఉంటారమ్మా, 64 బాయ్స్ ఉంటారు. అయితే అప్పుడు గర్ల్స్ని యాడ్ చేయాలన్నారు. ఆ గర్ల్స్ని యాడ్ చేయాలి నెంబర్ని లెట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ యాడెడ్ లెట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ యాడెడ్. గర్ల్స్ని యాడ్ చేస్తున్నాం కదా సార్, గర్ల్స్ యాడ్ చేసిన దాన్ని ఏమని తీసుకుందాం అంటే గర్ల్స్ యాడెడ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి. ఎక్స్ అని తీసుకుంటే నార్మల్గా మనకి ఎంతమందిని యాడ్ చేయాలనే తెలియదు, ఎక్స్ మందిని తీసుకున్నాం. అంటే 16 + x అవుతుంది, 16 + x అవుతుంది సార్. 16 + x అంటే నార్మల్గా మనకి ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎంతమంది సార్, 100 మెంబర్స్ టోటల్ సార్. ఎంతమంది చేంజ్ అవ్వాలనుకుంటున్నాం మనం, 70% అవ్వాలండి. 100 - 70 మొత్తం 100%లోంచి 70% అవ్వాలి. బై 70 ఇంటూ 100 సార్. అంటే 0 0 క్యాన్సిల్ సార్. అంటే 8 ఇంటూ 100 - 70 అంటే 30, 30/10, 30/10 అంటే 0 0 క్యాన్సిల్ సార్. అంటే 8 ఇంటూ 3, 8 3 0 ఎంతమ్మా 24. అంటే 16 + x ఈక్వల్ టు 16 + x ఈక్వల్ టు ఏమవుతుంది సార్ మనకి 24 అవుతుంది. x ఈక్వల్ టు 24 - 16 ఎందుకంటే 16 ఇక్కడ ప్లస్ ఉంది, ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అవుతుంది. 24 - 16 అంటే 8 మెంబర్స్. అంటే ఎంతమంది గర్ల్స్ని యాడ్ చేయాలి సార్, 8 మెంబర్స్ గర్ల్స్ని యాడ్ చేయాలి. అంటే అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది సార్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా సార్, ఇది మనకి 6th వన్ సార్. అండ్ నెక్స్ట్ 7th బిట్. 7th బిట్ ఏమి ఇచ్చారమ్మా, ఏ 12 అంటే 1250 మీటర్స్ లాంగ్ ట్రైన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 కిలోమీటర్ ఇన్ 2 minutes. అంటే 1250 మీటర్స్ లాంగ్ ఉన్న ట్రైన్ ఒక డిస్టెన్స్ కవర్ చేస్తున్నాను సార్. ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేస్తున్నామా, 2 minutes కవర్ చేస్తుంది. కవర్ చేసినప్పుడు ఇట్ క్రాసెస్ అనదర్ స్టేషనరీ ట్రైన్, ఇంకొక స్టేషనరీ ట్రైన్ ఉంది. అదే డిస్టెన్స్ అంటే ఆ 1 కిలోమీటర్ డిస్టెన్స్ని ఎంత టైం తీసుకుంటుంది, 4 minutes తీసుకొని కవర్ చేస్తుంది. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్. ఆ స్టేషనరీ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని. అంటే నార్మల్గా ఏంటి, ఒక ట్రైన్ ఉందని సార్, ఆ ట్రైన్ పొడవు ఎంత అని సార్, డిస్టెన్స్ ఆఫ్ పొడవు ఎంత అంటే మనకి 1250 అంటే 1250 మీటర్స్ లాంగ్ ఉంది. అది 1 కిలోమీటర్ డిస్టెన్స్ని 2 minutesలో కవర్ చేస్తుందని సార్. అయితే అది నార్మల్గా అదే ఇంకొక స్టేషనరీ ట్రైన్ ఉంది. ఆ డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ ఎన్ని మినిట్స్లో కవర్ చేస్తుంది, 4 minutesలో కవర్ చేస్తుంది. ఆ స్టేషనరీ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఎందుకంటే 1250 లాంగ్ ఉన్న డిస్టెన్స్ 1 minute 2 minutesలో కవర్ చేస్తుంది కదా సార్ 1 కిలోమీటర్ని. దాని యొక్క స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం సార్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంతమ్మా, డిస్టెన్స్ అనేది 1000 meters అనుకుందాం సార్. అంటే 1 × 1000 బై ఎందుకు ఇక్కడ మనకి ఎన్ని మినిట్స్, 2 minutes అని ఇచ్చారు. దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేసాం 2 × 60 సార్. 2 × 60 కింద తీసుకుంటే ఎందుకంటే 1 kilometerని 1000 meters అంటారు. అలాగే 1 meter అంటే 60 secondsలోకి మామూలుగా మినిట్స్ని సెకండ్స్లోకి చేంజ్ చేసుకున్నాం సార్. చేంజ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా, 0 0 క్యాన్సిల్ సార్. 2 tablesలో 50 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 50/6 ఉంటుంది. 50/6 సార్. 50/6 అంటే ఏం చేంజ్ చేసుకోవచ్చు మనం, 25/3 అని రాసుకోవచ్చు. 25/3 అంటే మీటర్స్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతమ్మా, 25/3 సార్ స్పీడ్ అవుతుంది. అయితే ఇప్పుడు స్టేషనరీ ట్రైన్ యొక్క లెంత్ ఏమని తీసుకుందాం, స్టేషనరీ ట్రైన్ యొక్క లెంత్ని ఎక్స్ అనుకోండి. స్టేషనరీ ట్రైన్ యొక్క లెంత్ని ఏమనుకుంటారు సార్, ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి సార్. దాని యొక్క స్పీడ్ దీని యొక్క స్పీడ్ రెండింటి యొక్క స్పీడ్ ఒకటే అవ్వాలి కదా, ఎందుకంటే ఇది కూడా 4 minutesలో కవర్ చేస్తుంది కదా సార్. అంటే రెండింటిని ఈక్వల్ చేస్తే 25/3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1250 1250/4 × 60 సార్. 4 ×
60 కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 25/3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1250 బై 460 అంటే 240 సార్. మనకి క్రాస్ మల్టిపుల్ చేస్తే సార్ 25 × 240 25 × 240 ఈక్వల్ టు 3 × ఎక్స్ ప్లస్ 1250 అంటే 3ని ట్రాన్స్ఫర్ చేయండి. 3ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది సార్ 25 × 240/3 ఈక్వల్ టు 1250 ఎక్స్ ప్లస్ 1250 అవుతుంది. ఇప్పుడు 3 టేబుల్లో 240 80 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 25 × 80 వచ్చింది. 25 × 80 అంటే ఎంత సార్ మనకి 2000 సార్. 25 × 80 అంటే ఎంత 2000 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1250. మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా 2000 మైనస్ 1250 సార్. 2000 నుంచి 1250 సబ్ట్రాక్ట్ చేయండి ఏమవుతుంది సార్ 750. అంటే ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత సార్ మనకి 750 meters. అండ్ నెక్స్ట్ వన్ రహీమ్ గాట్ 10 marks మోర్ దెన్ దినేష్. రహీమ్ అన్న ఒక క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారని సార్. రహీమ్ గాట్ 10 marks మోర్ దెన్ దినేష్. జార్జ్ గాట్ 25 marks లెస్ దెన్ రహీమ్. ద టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద 3 ఆర్ 235. ద మార్క్స్ ఆఫ్ జార్జ్ ఆర్ అంటే ఒక క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు సార్. 3 స్టూడెంట్స్ మార్క్స్ ఎలా ఉన్నాయని సార్ రహీమ్ మార్క్స్ దినేష్ కన్నా 10 marks ఎక్కువ. అలాగే జార్జ్ మార్క్స్ ఎలా ఉన్నాయని సార్ రహీమ్ కన్నా 25 marks తక్కువ. అయితే టోటల్ ఆ 3 యొక్క మార్క్స్ కలిపి ఎంత సార్ 235. అయితే జార్జ్ యొక్క మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నాను మనం. అయితే లెట్ దినేష్ మార్క్స్ ఎంత అనుకుందాం సార్. దినేష్ మార్క్స్ని ఎక్స్ అని తీసుకోండి. దినేష్ మార్క్స్ని ఎంత అని తీసుకుందాం సార్. దినేష్ మార్క్స్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి సార్. అప్పుడు రహీమ్ మార్క్స్ ఏమవుతుంది ఎందుకంటే దినేష్ కన్నా 10 marks ఎక్కువ. అప్పుడు రహీమ్ మార్క్స్ ఏమవుతాయి సార్ రహీమ్ మార్క్స్ ఈక్వల్ టు 10 ఎక్కువగా సార్ రహీమ్ మార్క్స్ అంటే ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. అలాగే మనకి ఇంకొక అబ్బాయి జార్జ్ మార్క్స్ ఉన్నాయి. జార్జ్ మార్క్స్ ఏమవుతాయి సార్ జార్జ్ మార్క్స్ ఈక్వల్ టు రహీమ్ కన్నా ఎన్ని మార్క్స్ తక్కువ 25 marks తక్కువ. అంటే ఎక్స్ ప్లస్ 10 మైనస్ 25 ఎందుకంటే రహీమ్ కన్నా 10 marks తక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 10 మైనస్ 25 అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 15 సార్. టోటల్ మార్క్స్ ఏంటి మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 235. వాళ్ళు 3 మార్క్స్ కలిపితే ఎంతకి ఈక్వల్ అవుతుంది మనకి 235కి ఈక్వల్ అవుతుంది. టోటల్ మార్క్స్ ఈక్వల్ టు 235 సార్. ఇప్పుడు మనకి వీళ్ళు 3 మార్క్స్ యాడ్ చేయండి. అంటే ఎక్స్ ప్లస్ 10 ప్లస్ ఎక్స్ మైనస్ 15 ఈక్వల్ టు 3 మార్క్స్ యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ 235కి ఈక్వల్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంతమ్మా 2x ప్లస్ ఎక్స్ 3x 10 మైనస్ 15 అంటే మైనస్ 5 సార్. 3 మైనస్ 5 ఈక్వల్ టు 235. మైనస్ 5 ట్రాన్స్ఫర్ చేయండి అప్పుడు ఏమవుతుంది 3x ఈక్వల్ టు 240. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 240/3 అంటే 80 అవుతుంది. ఓన్లీ జార్జ్ మార్క్స్ అడిగారు కాబట్టి జార్జ్ మార్క్స్ ఎంత ఎక్స్ మైనస్ 15 కదా సార్. అంటే 80 మైనస్ 15 సార్. 80 మైనస్ 15 అంటే 65. అంటే అప్పుడు జార్జ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్ 65 marks వచ్చాయి. అండ్ నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ద రిజల్ట్. అంటే దీన్ని మనకి సింప్లిఫై చేయమన్నారు. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. సింప్లిఫై అంటే 2 ఇంటూ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటమ్మా 2 × 1/17 డివైడెడ్ బై 7/10 7/10 ఇంటూ 1 × 1/33. దీన్ని సింప్లిఫై చేయమన్నారు. సింప్లిఫై చేయమంటే నార్మల్గా చూడండి ఫస్ట్ మిక్సర్ ఫ్రాక్షన్ ఉన్నాయి నార్మల్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకుందాం సార్. 17 2s ఎంతమ్మా 34 34 ప్లస్ 1 35 సార్. అంటే 35/17 డివైడెడ్ బై 7/10 సార్ ఇంటూ 33 1 సార్ 33 33 ప్లస్ 1 34 సార్. అంటే 34/33. అంటే మనకి ఫస్ట్ డివిజిబిలిటీ చేసేద్దాం సార్. డివిజిబిలిటీ చేస్తే 35/17 డివైడెడ్ బై 7/10 సార్ ఇంటూ 34/33 సార్. అంటే మనకి ఈ 7/10 న్యూమరేటర్లోకి చేంజ్ చేయండి. న్యూమరేటర్లోకి చేంజ్ చేసినట్టు ఏమవుతుందమ్మా నెంబర్ అనేది రెసిప్రోకల్ అంటే రివర్స్ అవుతుంది. అంటే 10/7 ఇంటూ 34/33 వస్తుంది సార్. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అయిన నెంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 7 టేబుల్లో 35 అనేది 5 times క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్లో 35 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 5 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 ఇంటూ మళ్ళీ 17 టేబుల్లో చూడండి 17 టేబుల్లో 34 అనేది 2 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 ఇంటూ 10 ఇంటూ 2 డివైడెడ్ బై 33 సార్. 5 10 సార్ ఎంతమ్మా 50 52 సార్ 100 అంటే 100/33 సార్. 100/33 నార్మల్ మిక్సర్ ఫ్రాక్షన్లో రాసుకోవచ్చాం. మనకి 33 టేబుల్లో 100 క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 times క్యాన్సిల్ అవుతుంది. 33 3 99 ఇంకెంత ఉండిపోతుంది సార్ 1. అంటే
1/33 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ సార్. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది సార్. ఓకేనా. రైటింగ్ నెక్స్ట్ 10th వన్ సార్. రైటింగ్ 0.0725 ఇన్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ గివ్స్ ద రిజల్ట్. అంటే మనకి దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. సింప్లెస్ట్ ఫామ్లో రాసినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుందని అడుగుతున్నా సార్. అయితే మనకి ఇచ్చిన నెంబర్ ఏంటమ్మా 0.0725 ఇచ్చారు. అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి సార్? పాయింట్ తర్వాత నార్మల్గా 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎంత డివైడ్ చేద్దాం సార్? 4 నెంబర్స్తో డివైడ్ చేయాలంటే 1 2 3 4 అంటే 10,000తో డివైడ్ చేస్తే ఇది నార్మల్ నెంబర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ నెంబర్లోకి చేంజ్ అయినప్పుడు ఈ నెంబర్స్ని కూడా ఏదైనా టేబుల్స్లో క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. క్యాన్సిల్ అవుతాయి సార్. 25 టేబుల్లో 2 నెంబర్స్ క్యాన్సిల్ అవుతాయి. 25 టేబుల్లో ఈ నెంబర్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్? నార్మల్గా 725 అనేది 29 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10,000 అనేది మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 400 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 29/400. అంటే మనకి ఆన్సర్ ఏంటి సార్? మనకి దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్లోకి వస్తే 29/400 అనేది కరెక్ట్ ఆప్షన్ సార్. ఓకేనా సార్. ఇది మనకి ఈ వీడియో సార్. ఈ వీడియోలో నార్మల్గా నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళకి ఒక 10 ప్రాక్టీస్ బిట్స్ చూసాం సార్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని బిట్స్ చూద్దాము. హోప్ యూల్ అండర్స్టాండ్. ఈ వీడియో మనకి ఎవరైతే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సార్. మీకు దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సార్. వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.